జీవితంలో కష్టాలు రావడం సహజం. కష్టాలు వచ్చాయని మన ప్రయాణం ఆగిపోవాల్సిన అవసరం లేదు. ప్రతి కష్టం మనకు కొత్త పాఠం నేర్పుతుంది. ఎవరైనా మనల్ని అర్థం చేసుకోకపోయినా మన విలువ తగ్గదు. మనపై మనకు నమ్మకం ఉంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలం. కష్టకాలంలో ఓపిక చాలా అవసరమైనది. కొన్నిసార్లు తొందరపడి తీసుకున్న నిర్ణయాలే మంచి ఫలితాలు ఇస్తాయి. నిన్న జరిగిన తప్పుల గురించి బాధపడకుండా ఈరోజు ఏమి చేయగలమో దానిపై దృష్టి పెట్టాలి. చిన్న చిన్న అడుగులతో ముందుకు సాగితే పెద్ద విజయాలు కూడా సాధ్యం అవుతాయి. జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. మీ సమయం వచ్చినప్పుడు మీ కష్టం తప్పకుండా ఫలిస్తుంది. గుర్తుంచుకోండి, చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే కష్టాల తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి. ఆశను వదలకండి. ధైర్యంగా ముందుకు సాగండి. మీ జీవితాన్ని మార్చే శక్తి మీలోనే ఉంది. విజయం సాధించిన ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో ఓటములు, అవమానాలు, నిరాశలు ఉంటాయి. అయినా వారు ఆగలేదు. మళ్ళీ లేచి ప్రయత్నించారు. అందుకే వారు విజయం సాధించారు. ఇతరులు ఏమనుకుంటారో అని ఎక్కువగా ఆలోచించకండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీ ప్రయాణాన్ని మీతోనే పోల్చుకోండి. ప్రతిరోజు నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా మారడానికి ప్రయత్నించండి. మనసు బాధగా ఉన్నప్పుడు ఒంటరిగా బాధపడకండి. నమ్మకమైన కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాట్లాడండి. కొన్నిసార్లు ఒక మంచి మాట కూడా మనకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. అలా ధైర్యాన్ని, కష్టాన్ని నమ్ముకున్న ఒక అబ్బాయి కథను చెప్తాను, వినండి. కష్టం తర్వాత వచ్చిన వెలుగు. ఒక చిన్న ప్రేరణాత్మక కథ. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. రోజు కూలి పని చేస్తేనే ఇంట్లో భోజనం ఉండేది. చాలా మంది అతన్ని చూసి నువ్వు జీవితంలో ఏమీ సాధించలేవు అని ఎగతాళి చేసేవారు. అయినా రాము నిరాశపడలేదు. ప్రతిరోజు కష్టపడి పని చేస్తూనే రాత్రులు చదువుకునేవాడు. తన జీవితాన్ని మార్చుకోవాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ముందుకు సాగేవాడు. ఒకరోజు అతను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా తిరస్కరణ ఎదురైంది. కానీ ఒక ఓటమి నా జీవితాన్ని నిర్ణయించదు అని తనను తాను ధైర్యపరుచుకున్నాడు. మళ్ళీ ప్రయత్నించాడు. కొన్ని నెలల తర్వాత అతనికి మంచి ఉద్యోగం వచ్చింది. తన కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఒకప్పుడు తనను చిన్న చూపు చూసిన వారే ఇప్పుడు అతని విజయాన్ని చూసి అభినందించారు. అప్పుడు రాము ఒక మాట చెప్పాడు, కష్టాలు నన్ను ఆపడానికి రాలేదు, నన్ను బలంగా మార్చడానికి వచ్చాయి. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకండి. ప్రతి సమస్య ఒక కొత్త అవకాశానికి దారి చూపుతుంది. ఓపిక, కష్టం, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యానైనా చేరుకోవచ్చు. నీ ప్రయాణం నెమ్మదిగా ఉండొచ్చు, కానీ ఆగిపోకపోతే విజయం ఒకరోజు తప్పకుండా నీదే. చిన్న విజయాలు కూడా ఆనందంగా స్వీకరించండి. అవే పెద్ద విజయాలకు పునాది అవుతాయి. ప్రతిరోజు కొంచెం నేర్చుకోండి, కొంచెం ఎదగండి. గుర్తుంచుకోండి, వర్షం ఎంత పెద్దదైనా ఎప్పటికీ కురవదు. అలాగే కష్టాలు కూడా శాశ్వతం కావు. ఆశను వదలకండి. ధైర్యంగా ముందుకు సాగండి. మీ కష్టానికి తగిన ఫలితం ఒకరోజు తప్పకుండా వస్తుంది. జీవితం మిమ్మల్ని పరీక్షించవచ్చు, కానీ మీ కష్టాన్ని అనుమతి లేకుండా మిమ్మల్ని ఓడించలేదు.